జయచంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయచంద్ర గారు, దయచేసి ఈ టెస్టిమోనీ సార్ ఏంటి, వీళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారో కొంచెం చెప్తారా సార్? సార్ వీళ్ళది వచ్చేసి కీడిదొడ్డి మండలము ఉమ్, కుచ్చినేర్ల గ్రామం సార్ వీళ్ళది. ఓకే. జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. ఉమ్, ఈమెకు వచ్చేసి గత 5 సంవత్సరాల నుంచి ఉమ్, బాడీ మొత్తం ఉబ్బిపోయింది సార్. ఓకే. అంటే టాప్ టు బాటం టోటల్ ఆమెకి డ్రెస్ వేసుకోవడానికి కానీ ఆమె భోజనం చేయడానికి వచ్చేది కాదు సార్. ఆమెకి ఓకే. భోజనం కూడా వాళ్ళ సిస్టర్ తినిపించేది. ఉమ్, ఆమెకు డ్రెస్ కూడా వేరే వాళ్ళు వేయించేవాళ్ళు. ఉమ్, ఆమెకి ఎటువంటి పని చేసుకునే స్థితిలో లేదు సార్. ఆమె బెంగళూరుకి వెళ్ళేవారు. ఉమ్, 15 days వన్స్ కార్ వేసుకొని బెంగళూరుకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఉమ్, డాక్టర్ గారు చెప్పారు వాళ్ళకి, మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి, వేరే ఛాయిస్ లేదని చెప్పడం జరిగింది సార్ వాళ్ళకి. ఉమ్, సో అదే క్రమంలో మన కేడిదొడ్డి మన సాయి సార్ ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఉమ్, వెళ్ళి ఈ ప్రొడక్ట్ ఇచ్చాం సార్ పోయిన మంత్. ఉమ్, ఓకే. కరెక్ట్ ఇప్పుడు 1 month అయిపోయింది సార్. ఉమ్, ఆమె అన్ని పనులు చేసుకోగలుగుతుంది. ఎస్. ఆమె ఏదన్నా ఇటు తిరగమ్మా అంటే మొత్తం మనిషి తిరగాలి తప్ప ఈ యొక్క తల తిరిగేది కాదు సార్. ఆ, తన పిల్లలు కూడా ఆమె కొన్ని నీళ్ళు తాగడానికి వచ్చేది కాదు, ఆమె డ్రెస్ ఆమె వేసుకోవడానికి వచ్చేది కాదు సార్. ఆమె డ్రెస్ కూడా ఓకే. వేరే వాళ్ళు వేయించాలి. ఆమె పని ఉమ్, మొత్తం టోటల్ చిన్న మన ఒక 2 month బేబీకి అయితే ఏ విధంగా అయితే మన సపర్యలు చేస్తామో ఆ విధంగా ఒక లేడీ చేసేది వాళ్ళ సిస్టర్స్. ఓకే. అలాంటి ఆమె ఇప్పుడు సొంతంగా తను అన్ని పనులు చేసుకుంటుంది. వాళ్ళ వాళ్ళ రైతులు వాళ్ళ చేనులోనే చీడిపత్తి చేస్తుంది సార్. ఎస్. చాలా వారిని మీరు నిన్న ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా మాకు పెట్టారు. నమస్కారం అమ్మ. నమస్కారం ఏం పేరు అమ్మ? మీ పేరు లక్ష్మి సార్. లక్ష్మి గారు. ఏ ఊరు మీది? కుచినార్ల కుచ్చినేర్ల గ్రామం. మీ మండలం ఏది? కేడదొడ్డి కీడిదొడ్డి మండలం. మీ జిల్లా ఏది? గద్వాల జిల్లా. జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ. ఓకే. ఏం ప్రాబ్లం మీది? కీళ్ళ నొప్పుల ప్రాబ్లం. కీళ్ళ ప్రాబ్లం. అప్పుడు అంటే ఏం ఎట్లా ఉంటుంది నువ్వు? ఎక్కువ నొప్పులు ఉండే భోజనకుంటి చేయిలు చెమ్ముగున లేకుండే ఓకే. అట్లా ఉండే చేయిలు వాపు వచ్చింది. నీ పనులు చేసుకోలేకపోతుంది. పని చేయకుండా అంటే నీకు తలగా తిరుగుతుందా? తిరగకుండా ఇట్లా తిరగకుండా. తిరగకుండా మరి ఎక్కడ వాడుతుంది? మీరు హాస్పిటల్ ఎక్కడ వాడుతుంటారు? బెంగళూరులో ఆడుతుంటాం. బెంగళూరులో మెడిసిన్ వాడుతుంటారు డాక్టర్లు. అచ్చా, మరి ఏం చెప్పారు మీకు డాక్టర్లు? జీవితాంతం మందులు వాడమని చెప్పినారు, మందులని. మరి ఈ ప్రొడక్ట్ మీరు ఎట్లా తగ్గింది మీకు? ఇప్పుడు తగ్గుతుంది మింగినాక. ఈ ప్రొడక్ట్ మీకు ఎవరు ఇచ్చారు? నీకు పేరు తెలుసు, చెప్పు రప్ప, నాకు పేరు తెలియదు. జయచంద్ర సార్. అంటే ఈ ప్రొడక్ట్ పేరు ఏం పేరు అమ్మది? VR4. పేరు VR4. ఈ ప్రొడక్ట్ మీరు వాడినప్పటి నుంచి మీకు బాగుంది, బాగుంది, నొప్పులు తగ్గినాయి, తగ్గిన తలకాయ తిరుగుతుంది, చేతులు కూడా తిరుగుతుంది, మంచిగా పని చేస్తున్నాయి. ఇంతకుముందు ఎక్కువ నొప్పులు చేతులు పని చేయకుండా తలకాయ తిరగాలంటే మనిషి మొత్తం తిరగాలి. అవును. అంటే ఇప్పుడు మాత్రం ఫ్రీగా తలకాయ తిరుగుతుంది, మంచిగా పని చేస్తుంది. ఇంతకుముందు మీకు అంటే మొత్తం వాపులు వచ్చిండే. వాపులు. ఇవి వాడిన తర్వాత బాగుంది. ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారా? వెళ్తున్నా. ఇప్పుడు మీరు ఎవరికైనా ఇవ్వచ్చు ప్రొడక్ట్? ఇయ్యొచ్చు. ఎవరికి ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ ఉంది. ఓకేనా? మంచిగా. మరి ఇప్పుడు ఈ కంపెనీ మీరు ఏం చెప్తారు? థాంక్స్ చెప్తా. థ్యాంక్స్ చెప్తారు. అంటే ఈ ప్రొడక్ట్ ఎవరైనా వాడచ్చు కదా? వాడొచ్చు. ఎవరైనా వాడచ్చునా? ఇటువంటి ప్రాబ్లం మీకు బాగుంది. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.